కేజీ నుంచి పీజీ విద్య అంటే ఏమి లేదు. ప్రభుత్వ స్కూళ్ళన్నింటిలో అంగన్వాడీలన్నీ కేజీలు, మేము గురుకులాలు పెట్టాం. ఆ గురుకులాలన్నింటిలో 6వ తరగతి నుంచి పీజీ దాకా గురుకులాలు తెరుస్తున్నాం. కాబట్టి పీజీ దాకా, డిగ్రీ దాకా గురుకులాలు విద్య అందింటే ఇదే కేజీ నుంచి పీజీ అన్నాడు. ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు. ఆయన ఇంకా పైగా ఒక మాట చెప్పాడు, ఇది నా కళల ప్రాజెక్ట్ అన్నాడు. నాకు నిద్రపోతుంటే కూడా నాకు ఇదే గుర్తొస్తుంది అన్నాడు. కేసీఆర్ గారి మాటలు ఆకాశానికి నిచ్చెనేసినట్టుగా, కొండకి ఎంట్రగా వేసినట్టుగా ఈ రూపంలో ఉన్నాయి తప్ప ఆ రోజు అమలు చేయలేదు. కేజీ నుంచి పీజీ అంటే ఏంటి? ఈరోజు కేజీ నుంచి పీజీ అంటే ప్రభుత్వమే ఉచితంగా ప్రైవేట్ విద్యా సంస్థల్ని, కార్పొరేట్ విద్యా సంస్థల్ని తలదన్నేలాగా ప్రభుత్వం అంగన్వాడీలు డెవలప్ చేస్తావా, లేదంటే ప్రైవేట్ స్కూల్ లాగా ఎల్కేజీ యూకేజీ లాగా నువ్వు డెవలప్ చేస్తావా? ఒక స్పష్టమైన ప్రణాళిక గత ప్రభుత్వానికి లేకుండా ఈ మొత్తం విద్యారంగానికి నాశనం పట్టించింది. విద్యారంగం పేరు తప్పులు తీసుకొచ్చింది. గురుకులాలని, కొత్త గురుకులాలని చెప్పి ఎక్కడైనా ఒక పాడుబడ్డ బిల్డింగ్లు చూసి, ఫంక్షన్ హాల్ చూసి, మూత వేసిన ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చి అక్కడ గురుకులాన్ని పెట్టింది. కానీ ఒక సొంత భవనం కట్టలేదు, ఒక కనీసం రూపాయి నిధులు ఇవ్వలేదు, కనీసం అక్కడ తాగడానికి నీళ్లు, వాష్రూమ్లు, మూత్రశాలలు ఇట్లాంటి పరిస్థితి కూడా లేకుండా గత ప్రభుత్వం కేజీ నుంచి పీజీలో భాగంగా గురుకులాలు కేజీపీలు అని మొత్తం ఏర్పాటు చేసింది తప్ప ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదు. ప్రభుత్వ విద్యా బలోపేతానికి గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.